సపోజ్ ఆయనకి బీపీ తక్కువ ఉంది, నీరసంగా ఉంది. మన 48 ఇయర్స్ పర్సన్‌గా బీపీ తక్కువ ఉంటా కారణం ఏంటి? తక్కువ ఉండకూడదు. హ్మ్. తక్కువ ఉండకూడదు. మరి అట్లాంటప్పుడు ఎవరికైనా ఫిజిషియన్ చూపించుకోవాలి. చాలా సార్లు ఏంటంటే వీటిలో మైనర్ సింప్టమ్స్ ఉంటాయి. కానీ అంటే మనం ఎప్పుడు ఉండేయే కదా! ఏముంది మేజర్ ప్రాబ్లమ్ లేదు కదా! అని మనం నెగ్లెక్ట్ వెయిట్ చేసేస్తాం. అది పేషెంట్ కామన్ మనం కాదు. డాక్టర్ కావచ్చు, ఎవడైనా నేను కావచ్చు, మీరు కావచ్చు చాలా సార్లు జరుగుతుంది. 99% అది హార్ట్ కాదు కాబట్టి బతికి బట్ట కడతాం. ఒక 1%లో అది హార్ట్‌ది అవుతుంది. జరుగుతుంది మరి అది. మనం ప్రోయాక్టివ్‌గా ఉంటే తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నాళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. స్ట్రెస్ ఉన్నాళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. మరి ఇలాంటి మన సిచ్యుయేషన్ బట్టి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటా, రీజనబుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, అప్పుడప్పుడు చెకప్స్ చేసుకుంటే కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు అనుకోండి, ఎక్సర్సైజ్ మిడిల్ ఏజ్‌లో మేము చెప్తాం, బాబు మేము ఏదో మాట్లాడాము టీవీలో అవన్నీ విని మీరు వెళ్ళిపోయి ట్రెడ్‌మిల్‌ను వాకింగ్‌లు చేయొద్దు. ముందర చెకప్స్ చేయించుకోండి. ఏముందో మనకు తెలీదు కరెక్ట్. అని చెప్తారన్నమాట. సో అందుకని ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి. దీన్ని ప్రివెంట్ చేయడం ఎట్లాగంటే పక్కనుండి ఎవరైనా వాచ్ చేశారనుకోండి పడిపోయాడిని, వెంటనే మనం సిపిఆర్ చేయటం, అంబులెన్స్‌ని పిలవటం, ఇలాంటప్పుడు కొంత హెల్ప్ చేయగలం గానీ, పాపం ఆయన రూమ్‌లో తలుపేసుకున్నాడు, పడుకున్నాడు. ఎగ్జాక్ట్‌లీ. పడిపోయాడు. అట్‌లీస్ట్ ఏంటంటే అది గనక ఇమ్మీడియేట్‌గా 2, 3 నిమిషాలు అయ్యున్నట్టయితే వీళ్ళు వెంటనే ఫ్లాట్‌గా పడుకోబెట్టి కాస్త మసాజ్ చేసి అంబులెన్స్‌ని పిలవటం, ఇవన్నీ మనకి సిపిఆర్ ట్రైనింగ్ లేదు గదా! చాలా సార్లు మనకి తెలిసినా మనం చేయలేం. ఆల్కహాల్ అప్పటి వరకు హెవీగా తీసుకొని సడెన్‌గా మానేస్తాను. సిగరెట్ తాగి అప్పటి వరకు సడెన్‌గా మానేస్తాను. అందుకే ఈడికిలా అయిపోయిందని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు సార్? అది అంటే ఏంటంటే సిగరెట్ సడెన్‌గా మానేస్తే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కొద్దిగా పెరుగుతుందనేది ఉంది. ఓకే. ఉంది. కాకపోతే అంటే అది చాలా రేరు. ఎంతమంది మానుతున్నారు సిగరెట్లు, ఆల్కహాల్ బాగా తీసుకునేవాళ్ళు లేరు గదా! సో, ఆల్కహాల్ తీసుకుంటాం, స్మోకింగ్ తీసుకుంటాం సడెన్ డెత్‌కి మోర్ కామన్ కాజెస్ మానేయటం కంటే. హ్మ్. మానేయటం కంటే సడెన్‌గా అది తీసుకునే వాళ్ళలో డెత్స్ ఎక్కువ కామన్ మనకి. సో, అందుకని వీ కెనాట్ సే ఆల్కహాల్ మానేశాడు దాని మూలన హార్ట్ అటాక్ వచ్చింది కాదు. అది కోయిన్సిడెంటల్‌గా జరుగుతూ ఉంటాయి. వన్స్ ఇన్ ఎ వైల్ అది. అంతేగాని దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ద రీజన్ ఫర్ ఇట్. అంటే ఐ ఆల్సో హావ్ సీన్ శుభ్రంగా తాగాడు, 30 ఏళ్ళు తాగాడు, మానేశాడు, సడెన్‌గా అయిపోయాడు, అనవసరంగా తాగినా బాగుండేదని అట్లా ఉండదు ఎక్స్‌ప్లనేషన్. అదే చూడండి. నాకొక్క సిగరెట్ అలవాటు లేదు, తాగుడు అలవాటు లేదు, పాను, గుట్కాలు అలవాటు కూడా లేదు. కానీ నాకు క్యాన్సర్ వచ్చింది అంటూ ఉంటారు. సో, అంటే సమ్ టైమ్స్ సార్ మీ యాస్ ఎ డాక్టర్‌గా మీరు కూడా వాళ్ళ అలవాట్లకి, వచ్చిన రోగానికి సంబంధమే లేని సందర్భాల్లో ఎందుకు జరుగుతుంది బాడీలో అనే దానికి మనం ఇంకా తెలీదు. మనం ఏంటంటే కొంతవరకు మనం మేనేజ్ చేయగలుగుతున్నాం గానీ, ఓకే డ్రాస్టిక్‌గా అందుకనే ఎవరైనా డ్రాస్టిక్ స్టేట్మెంట్స్ చెప్తే నాకు ఎలోపతి బెస్ట్, ఆయుర్వేదం వర్స్ట్, హోమియో ఇటువంటివన్నీ నేను నమ్మను. ఎందుకంటే మా సైన్స్‌లోనే మాకు తెలీదు. ఇంక దాని గురించి వేరే నుంచి ఏం మాట్లాడతాం? ఎగ్జాక్ట్‌లీ. ఎందుకొచ్చింది అనే దానికి తెలీదు. కాకపోతే ఏంటంటే వీ నో సమ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. ఇప్పుడు ఫుడ్ ఉందండి. ఇవన్నీ అంటే లాట్ ఆఫ్ కెమికల్స్ ఏసినయే గదండీ! మనకి ఎందుకు ఏయలేదు. మరి ఎకరానికి 40 బస్తాలు, 35 బస్తాలు పండలేదు. ఇంత ముందులాగా 5, 10 బస్తాలు పండదు. తినలేక చచ్చిపోతారు గదా! కరెక్ట్ కదండీ. మనకి ఈ రెవల్యూషన్స్ అన్నీ వచ్చినాయి నీడ్ బేస్డే గదా మరి. కాబట్టి వీటిలో ఏది ఎక్కడ ఆపాలి, ఏం జేయాలి అనేది కాంపిటీషన్ లాంటిదే. అని చెప్పలేం. ఏంటంటే మనకి వీ కెనాట్ గో బ్యాక్. కంఫర్ట్స్ అన్నీ పెరిగినాయి. నార్మల్‌గా నడవము. కొంచెం దూరం అయినా గానీ బళ్ళు ఏదో ఎక్కుతాము, ఎళ్తా ఉంటాము. తిండి ఎక్కువగా దొరుకుతుంది, తింటున్నాము. తినే పదార్థాల్లో చాలా తేడాలొచ్చినియి. మనం చాలా చాలా యాడ్ చేస్తున్నాం అందుట్లో. ఇవన్నీ మారిపోయినాయి. స్ట్రెస్ పెరిగిపోయింది. మరి స్మోకింగు, ఆల్కహాల్ అన్నీ పెరిగిపోయినాయి. అంటే ఇప్పుడు మనం ఫైనాన్షియల్, ఎకనామికల్‌గా గ్రో అవ్వటం మంచిదా? కాదా? హ్మ్. హౌ డు యూ డిఫైన్ ఇట్? కంఫర్ట్స్ పెడితే మంచిదే. ఇప్పుడు పిల్లలు ఒక చోట, పేరెంట్స్ ఒక చోట, హస్బెండ్ ఒక చోట, వైఫ్ ఒక చోట, ఇప్పుడు ఎన్ని రకాలుగా నడుస్తుంది ఇది వాట్ వీ వాంట్ తెలియదు కదా. సో అందుకని ఏంటంటే దిస్ ఆర్ వీ గో విత్ ద వరల్డ్, సమ్ థింగ్స్ హ్యాపెన్. బట్ మనం ఏంటంటే ప్రోయాక్టివ్గా ఎప్పుడు నేను చెప్పేటట్టు ఇన్సూరెన్స్ తీసుకుంటాం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటాం, అప్పుడప్పుడు టెస్టులు చేయించుకుంటూ ఉంటాం, కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకుంటాం. ఓ పూట ఎక్కువ తింటాం, ఓ పూట తక్కువ తింటాం. ఏదో మనం ఏంటంటే కొంత మిడ్ పాత్లో కొంత ప్రయత్నం చేయడానికి ట్రై చేయాలి తప్ప దర్ ఇస్ నో ఐడియల్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం రాలేదు, 80 ఏళ్ళు బ్రతికారు, 80 ఏళ్ళలో క్యాన్సర్లు వస్తున్నాయి, అవును సార్. లేకపోతే బ్రెయిన్ డీజనరేట్ అవుతుంది,
వాళ్ళని వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు, పక్కన వాళ్ళని గుర్తుపెట్టుకోలేరు, చూసే వాళ్ళకి కష్టం. ఇప్పుడు ఈ లైఫ్లో ఎవరికి టైం ఉందండి పక్కన కూర్చొని చుట్టాకి? వేరే వాళ్ళకి చెప్తే ఎవరైనా చూస్తారా? ఎంత చూసినా కూడా నమ్మలేము కదా. ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, 65 ఏళ్ళు దాటిన తర్వాత హార్ట్ డిసీజ్ ప్రమోషన్ ప్రోగ్రామ్ పెడితే బెటరు, ఈ ఆల్జీమర్స్ క్యాన్సర్స్ కంటే హార్ట్ ద్వారా పోతే బెటరు. అబ్వియస్లీ ఏంటంటే మనం వీఆర్ ఈ లైఫ్ స్పాన్ పెంచాలని ట్రై చేస్తున్నాం, కానీ దాంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూసేవాళ్ళు ఉండరు ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీస్లో పేరెంట్స్ ఉన్నారు, పిల్లలంతా ఎక్కడో ఉన్నారు, వాట్ దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ, దే హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ దే వాంట్, బట్ దర్ పేరెంట్స్ పిల్లప్పుడు వదిలేదు, చూసుకున్నారు. వీళ్ళు పెరిగిన తర్వాత మరి చుట్టాకాళ్ళు లేరు, వీళ్ళేమో అనలేరు, నువ్వు మానుకుని రారా అని లేరు. ఎందుకంటే వాళ్ళు బతుకుతున్నారు, మనం రమ్మంటాం కరెక్ట్ కాదు, పిల్లల కోసం మనం చేసా ఉంటాం. సో దిస్ ఆల్ విషియస్ సైకిల్. వీటిలో మనం వీ ట్రై టు బ్యాలెన్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అండ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. మీరు మాత్రం ఆల్మోస్ట్ మీ పరిచయం అయ్యి 9 సంవత్సరాలు అయింది సార్. 9 సంవత్సరాల నుంచి హాయిగా ఇదే నవ్వుతారు, ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు, అదే గుండు మెయింటైన్ చేస్తారు. గుండుకి ఏదైనా కథ ఉందా సార్? న్యాచురల్, విత్ ఏజ్ ఎంట్రుకలు ఉడతా ఉంటాయి, తెల్లబడతా ఉంటుంది. దాంతో ఇప్పుడు మా ఇంట్లో నా వైఫ్ పిల్లలు అందరూ కూడా దానికి రంగు అన్నారు. కొద్ది రోజులు నాకేమో టైం ఉండదు, పొద్దున్నే లేవటం పరిగెత్తడం, అది 15 రోజులకి 20 రోజులకి నెల రోజులకి వేస్తే మధ్యలో వస్తూ ఉంటాయి. కొద్ది రోజులు నల్లగా ఉండదు, కొద్ది రోజులు తెల్లగా ఉంటాయి. ఎందుకు ఈ కష్టాలు ఇవన్నీ అంటే, లేదు తర్వాత ఊడిపోతుంది, ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు. అసలు ఐ డిడ్ నాట్ వాంట్ టు గో త్రూ దట్. మీన్ వైల్ అంటే మై మదర్ సేవ్డ్ మీ. మై మదర్ పాస్డ్ అవే. చనిపోతే అప్పుడు ఆవిడ, నేను లాస్ట్ చైల్డ్ నేను. సో ఐ హ్యాడ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. సో గుండు కొట్టించుకున్నాను. 11 ఏళ్ళు అయింది. తర్వాత ఒక వెంట్రుక మొలవని లేదు నాకు. డై చేసుకునే పని లేదు, ట్రాన్స్ప్లాంట్తో పని లేదు, లో మెయింటెనెన్స్ ఉంది కదా సామెత, బోడిగుండంత సుఖం లేదని.